మనందరికీ తెలుసు పూరి జగన్నాథ్ ఎంత స్పీడ్గా సినిమా చేస్తాడో. ఆయన ఒక సినిమా ప్రారంభించాడంటే షూటింగ్ 3 నెలల్లో ఖతం చేయాల్సిందే. సో అలాంటి పేరు ఆయనకు ఉంది. చాలా వేగంగా సినిమా తీస్తాడు. ప్రొడ్యూసర్స్ పాలిట కల్పవృక్షం అని చెప్పేసి ఇదివరకు ఆయన అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు. ఇదంతా లైగర్ అనేటువంటి సినిమా రాకముందు వరకు కూడా. సో లైగర్ సినిమా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అది డిజాస్టర్ అయింది. పాన్ ఇండియా సినిమాగా తీస్తే విజయ్ దేవరకొండ తోటి. ఆ తర్వాత ఆయన తీసినటువంటి డబుల్ ఇస్మార్ట్ సినిమా, సో దానికి తగ్గట్టే టైటిల్ తగ్గట్టే రివర్స్లో డబుల్ డిజాస్టర్ అయింది. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ వల్ల మార్కెట్లో ఆయనకున్నటువంటి ముందు ఉన్నటువంటి పేరంతా కూడా పాడైపోయిందని చెప్పాలి. సో మరి ఇప్పుడు స్లమ్ డాగ్ పరిస్థితి ఏంటి? స్లమ్ డాగ్ పూర్తయిపోయింది, కానీ థియేటర్లో ఆ సినిమాని విడుదల చేయాలంటే ప్రస్తుతం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆయనకు ఎదురవుతా ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లైగర్ బాధితులు, అలాగే డబుల్ ఇస్మార్ట్ బాధితులు ఫిలిం ఛాంబర్లో ఈయన మీద ఫిర్యాదులు చేశారు.